పల్లెటూరులో ఒక రైతు బాగా ఉన్న వ్యక్తి అంటే ఎట్లా బాగా ఉన్న వ్యక్తి అని గతంలో నిర్ణయిస్తానంటే అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు పల్లెలోకి వస్తే ఒక గరిసెకి గింజలు, ఇంకొక 10 మూట్లు సద్దలు, 10 మూట్లు జొన్నలు, తర్వాత ఒక మూలకి మంచం మీద ఒక మిరపకాయల మూట, తర్వాత ఒక చింతపండు మూట, బెల్లము, 2 డబ్బాలు నూనె ఉంటే వాళ్ళు బాగున్న రైతు ఉన్నట్లు. ఇంకా మామూలుగా అది కాకుండా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ దొడ్లే పోతే ఒక 10 వారాల వాము ఉండాలా, ఒక 10 పశువులు ఉండాలా. ఇవన్నీ ఉన్న వ్యక్తి బాగా ఉన్న రైతులాగా. పిల్లనిచ్చేటప్పుడు కూడా ఇవన్నీ చూసేవాళ్ళు. ఇండ్లు చూసిన తర్వాత దొడ్డికాటి పోయేవాళ్ళు. పదం పని వాము ఎంత ఉందో, దిబ్బ ఎంత ఉందో ఇవన్నీ చూసి వీళ్ళు బాగా బలంగా ఉన్నారని నిర్ణయించేవాళ్ళు. పిల్లనిచ్చేవాళ్ళు కూడా సార్. ఆ విధంగా అటువంటి రైతు తన కొడుక్కి పెళ్లి చేస్తాడు. ఇవన్నీ చూపించి ఉన్నాయి. చూసిన తర్వాత ఆ కొడుకు పేరు రాముడు. పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం నడుస్తుంది. మామూలుగా పల్లెల్లో ఆనవాయితీ ఏమంటే దూరం ఏం చేసుకోరు అప్పట్లో. ఏదో పక్క పల్లె ఒక 10 కిలోమీటర్ల లోపలే మా బంధువులు వీళ్ళ బంధువులు అని అన్ని తెలిసి అట్లా పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. ఈ రాముడికి కూడా అట్లే పక్క పల్లెలోనే పెళ్లి చేసినారు. ఈ పెళ్లి చేస్తే ఇతనేమో ఒక సంవత్సరం గడిచింది. ఏమంటే అల్లుళ్ళకి మామూలు ఎద్దులు వచ్చి చేసుకోవడము, మామూలకి అల్లుళ్ళు వచ్చి ఎద్దులు వచ్చి ఒకరికొకరు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ చెనిక్కట వాసే కాలం వచ్చింది. ఈ అల్లుడోళ్ళకి కబురు పెట్టినారు, మీ ఎద్దులు తోలుకొని ఎద్దుల బండి తోలుకొని మా ఊరికి రండి, మా కొన్నాళ్ళు మీ ఎద్దులు తోలుకోండి అంటే అల్లుడు రాముడు బండి కట్టుకొని ఎద్దులు తోలుకొని పోయి ఆడికి పోయినాడు. పోతానే వాళ్ళంతా సంతోషంగా మా అల్లుడు వచ్చినాడు మాకు కాబట్టి కొంత పిండి వంటలు అవి చేసి పెడదామని చెప్పేసి బాగా కూడాలు బచ్చాలు చేసి పెడతాది. బాగా వచ్చిన దాంతో బాగా తింటాడు. అవి ఏం పెడతాది? కుడాలు పెడతాది. కుడాలని సద్దుకుడాలు కదా సార్, ఇవే పూర్ణ గుడాలు బాగా తింటాడు. బాగున్నాయితే ఏంటివి బాగున్నాయనంటే ఏమన్నాడు, మా బిడ్డ ఎప్పుడు చేయలేదా, మా బిడ్డకు కూడా వస్తాయి కుడాలు ఇవి అంటే ఎక్కడో ఎత్తే ఏస్తాని వల్ల వేయించుకొని బాగా తిని సాయంత్రం వాళ్ళకి ఎద్దులు బండి వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ 10 దినాల తర్వాత నేను వచ్చి తోలకపోతాను అని ఇంటికి పోయేటప్పుడు కూడా ఇంకో 4 కుడాలు తిని అత్త మళ్ళీ మర్చిపోతాను, దీనిలో పేరు ఏమంతా అన్నాడు. కుడాలు అని కుడుములు అని చెప్తే వాడు దారంటి ఆడ మర్చిపోతానామని కుడుములు అనుకుంటూ పోతాడు. పోతా అంటే ఆ కుడుములు అనుకుంటూ పోతుంటే ఒక రకమైన పిల్లకాలు వస్తాడు. పిల్లకాలు వస్తే దాటదానికంటే ఊసిగా ఉన్నాడు మనిషి బాగా. వచ్చి ఒక్కసారిగా ఎనికి 2 అడుగులు వేసి వచ్చి అద్దెన బొమ్మనే ఎగిరి అవుతాడు దొరుకుతాడు. అప్పుడు నేను కాబట్టి ఆ విధంగా అద్దిరబన్నాన్ని దుంకుతాడు. అవుతానికి కూడాలు మర్చిపోయి అద్దిరబన్నా నోటికి వచ్చేస్తాడు. ఇంటికి అద్దిరబన్నా అనుకుంటూ పోతాడు. పోయి భార్య దగ్గర పోయి, ఏమే మీ అమ్మ నాకు అద్దిరబన్నాలు పెట్టింది, గుడులు పోయినాయి, ఎంత బాగున్నాయి అద్దిరబన్నాలు, నువ్వు సంవత్సరం వచ్చి ఒక్క పరంలో నాకు అద్దిరబన్నాలు చేసి పెట్టినావా, నాకు ఈరోజు చేయాలంటే చేయాల్సిందే, నువ్వు అద్దిరబన్నాలు నాకు చేయాల్సిందే అంటే నాకు తెలియదండి, నేను అద్దిరబన్నాలు ఎప్పుడు వినలేదు చూడలేదు అంటే లేదు మీ అమ్మ చెప్పింది నా బిడ్డకి బాగా వస్తాయని, నువ్వు చూస్తే పని తప్పించుకుంటే నాతో ఇట్లా చెప్తున్నావు, ఖచ్చితంగా నాకు చేయాల్సిందే అంటే లేదండి నాకు రాదంటే అంటే పని తప్పించుకుంటామని 3 కత్త తీసుకొని బాగా వాంచుతాడు. ఓయమ్మ అని ఆయన ఏడుస్తానని ఆ పక్క నుంచి గీతా మేడం, కవిత మేడం, మిగతా వాళ్ళంతా వచ్చి ఏం నీకు రోగం వచ్చేదే అట్లా కొడుతున్నావు ఆయమని, ఎవరన్నా ఇట్లా కొడతారా అది ఇది అని అంటే అవును నాకు చెప్పిండేది చేయమంటే చేయడం లేదంటే ఆ నారాయణ రెడ్డి సార్ అండి బలు చెప్తున్నారులేమ్మా మీరు అయిపోయినా నాకు కొట్టుకుంటాడు మళ్ళా అంటే పక్క నుంచి ఓవన్న సారు పెద్దోడిచ్చి కాదురా ఏదన్నా చెప్పి చేయించుకోవాలా, ఇట్లా కొడతారా ఎవరన్నా, పెళ్ళాన్ని కొట్టుకుంటారప్ప, ఏమమ్మా వాడు ఎందుకు చెప్పిండి చేయకూడదా, ఎందుకు అట్లా తన్నలు తిన్నావు అని సార్ చెప్తుంటే పర్జాన మేడం దగ్గరికి వచ్చి చూసి పట్టుకొని అరే నీకు ఏమైందిరా, నీకు ఇట్లా కొట్టి పెట్టినావు, పిల్లకంతా కుడుములు కట్టినాయి కదా, పెయ్యంతా కుడుములు కట్టినాయి
చెప్పింటే పద్ధతి చేసి ఇతరంగా కొడితే అట్లా కాబట్టి అది అదిల పన్న పొడాలి